హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు సింపుల్ వేలో చేసుకునే వెజ్ బిర్యానీ చేయబోతున్నాను. సో దానికోసం అని చెప్పి 300 ml రైస్ తీసుకున్నా, నెక్స్ట్ 30 ml కందిపప్పు తీసుకున్నా. దీన్ని మంచిగా వాష్ చేసుకొని 2 సార్లు మంచినీళ్ళు పోసుకొని మనం దీన్ని ఈ మిశ్రమాన్ని అనేది పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో మనం వెల్లుల్లి రెబ్బలు మనం ఒక 10 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, కానీ కొత్తిమీర నాకు అవైలబుల్లో లేదు కాబట్టి కరివేపాకు వేసి దంచుకొని పక్కకు పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు ఒక మీడియం సైజ్ ఆలు, కొద్దిగా స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. నెక్స్ట్ హోల్ గరం మసాలాస్, నెక్స్ట్ పచ్చిమిర్చి 2-3 కట్ చేసుకొని పెట్టుకున్నా, మీడియం సైజు ఆనియన్స్. నెక్స్ట్ మనం కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో నేనైతే ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ మనం గీ యాడ్ చేసుకుందాం. గీ అనేది ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ మనకు వెజ్ బిర్యానీలో. సో మనం గీ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ను పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, బాగా వేగడం అవసరం లేదు దీంట్లో. నెక్స్ట్ మనం హోల్ గరం మసాలాస్ వేసుకుందాం. మసాలాస్ అంటే మరీ ఎక్కువ స్పైసీగా ఉండకుండా నేను ఈ బిర్యానీ అనేది చేయబోతున్నాను. సో మీరు కూడా ఒకవేళ మసాలా తక్కువ వేసుకున్నట్లయితే మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ మనం మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాం తర్వాత మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి కదా. సో అందుకోసం ఆలు నెక్స్ట్ ఆనియన్ కుక్ అవ్వడానికి మనం టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం దీన్ని అయితే మంచిగా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. అన్నీ 2 minutes ఫ్రై అయిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. నెక్స్ట్ మనం బీన్స్, క్యారెట్స్ అంటే మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంత క్వాంటిటీ వరకు యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, ఎక్కువ కూడా బాగోదు కదా. సో అందుకోసం అని చెప్పి నేను ఇట్లా చెప్తున్నా. సో నెక్స్ట్ మనం స్వీట్ కార్న్ వేసుకుందాం. స్వీట్ కార్న్ నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి కొన్ని వేసిన. నెక్స్ట్ మనం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. నా దగ్గర అసలు కాజు లేదండి. కాజు ఉంటే సూపర్ ఉంటుండే టేస్ట్, అంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుండే. కాజు అవైలబుల్ లేదు ఇంట్లో. సో అందుకోసం అని చెప్పి నేను కాజు వేయలేదు. మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి కాజు. నెక్స్ట్ మనం ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, సూపర్ ఉంటుంది పన్నీర్ కూడా వేస్తే కూడా. సో మనకైతే ఇదైతే మొత్తం ఫ్రై అయిపోతుంది, ఎక్కువ ఫ్రై అవసరం లేదని చెప్పిన కదా. సో అందుకోసం అని చెప్పి నెక్స్ట్ మనం పసుపు అనేది కొద్దిగానే వేయాలి, ఇందులో ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. పసుపు నేను కొంచెం వేసిన, చిటికెడు అంతే వేసిన పసుపు అంతే. సో మొత్తం అనేది కలుపుకుందాం. మనం కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇందులో పెరుగు వేసుకుందాం. కొద్దిగంత పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది. సో అందుకోసం అని చెప్పి నేను కొద్దిగా పెరుగు కూడా వేసినాను. సో పెరుగు వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకుందాం. ఒక 1 minute అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనం వాటర్ పోసుకుందాం. నేనైతే ఒక చెంబు పోసిన తర్వాత ఇంకా కొంచెం సగం వరకు మళ్ళీ సగం చెంబుడు పోసిన వాటర్ పోసిన తర్వాత మనం నెక్స్ట్ ఇక ఈ రైస్కి సరిపడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం.
కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసిన తర్వాత 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆ గాలంతా పోయేదాకా ఉండనిచ్చి నెక్స్ట్ మనం మూత అనేది తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పన్నీర్ ఉంటే పన్నీర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కాజు ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్